నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరి క్షేమం మన హిందూ ధర్మం కోరుతుంది. సో ఇది అందరికీ వర్తిస్తోంది. సో అలాంటప్పుడు ఇతర మతస్థులు ఇతర దేవుణ్ణి మొక్కుకుంటారు కదా, సో వాళ్ళు వేరే దేవుణ్ణి మొక్కుతున్నా సరే వీళ్ళని మన ధర్మం కాపాడుతుంది అంటారా? తప్పనిసరిగా నాన్న, ఇక్కడ మూర్ఖ ప్రజలు కొంతమంది ఉంటారు. మా దేవుణ్ణి నమ్ముకుంటేనే స్వర్గానికి పోతావు. ఇప్పుడు మన దేవుళ్ళు ఎవరన్నా ఆ మాట చెప్పారా? నన్ను పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు చెప్పి ఎవరన్నా చెప్పారా? నన్ను నమ్ముకో అన్నారు, అంతేగాని నన్ను నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు ఏ దేవుడు చెప్పలేదుగా. ఇప్పుడు మనమే ఉన్నాను నాన్న, మనం ఏం చేస్తామంటే అందరి దేవుళ్ళు ఒకటే అనుకుంటా. అందరి దేవుడు వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళది, మన నమ్మకం మనదే అని చెప్పి మనం అనుకుంటాం. ఇదే మాట ఒక క్రిస్టియన్ని కానీ ఒక ముస్లింని కానీ చెప్పమనండి. మా దేవుణ్ణి నమ్ముకోకుండా ఏ దేవుణ్ణి నమ్ముకున్నా వాళ్ళు స్వర్గానికి పోవచ్చు అని ఒక మాట వాళ్ళని చెప్పమనండి. చెప్తారా? ఇందులో కూడా కొంతమంది కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది ఏంటంటే మన ప్రసాదాలు ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ కొంతమంది మేము అసలు ముట్టుకోము అనే వాళ్ళు కూడా ఉన్నారు. విగ్రహాలకు నైవేద్యం పెట్టింది మేము తినకూడదు. అంటే పైగా సైతాన్ అంటే దయ్యం కదా. అవును, భగవంతుడు దయ్యమా? అంటే నీ ఒక్క దేవుడే నీకు దేవుడా? అది తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు తింటున్న వాళ్ళు స్వర్గానికి వస్తారు, వాళ్ళందరికీ మాత్రం అందుతుందని చెప్పడల్లా. ఒకటే, భగవంతుడు వాడి పాపాన వాడి కర్మ ఏదైతే ఉందో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, కానీ అందరినీ అనుగ్రహించడం అనేది భగవంతుడి ధర్మం, భగవద్ ధర్మమే అది. అంతేగాని భగవంతుడితో పాటు సమానమైనటువంటి వాడిని ఎవరిని చూస్తాం ఎక్కువగా మనం? బ్రాహ్మణుడు. దేవాలయంలో ఒక అర్చకుడు ఉంటాడు, గర్భాలయంలో పోతుంటాడు, పూజలు చేస్తుంటాడు, బయటకు వస్తూ ఉంటాడు కదా. వాడిని మనం భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా మధ్యలో ఉండేటువంటి వ్యక్తి. సాక్షాత్తు దేవుడికి నమస్కారం చేసిన తర్వాత గుళ్ళో ఉండే పూజారికి నమస్కారం చేస్తాం, ఇంకెవరికి చెయ్యం కదా. అవునా? ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చెయ్యం, కేవలం పూజారికి దేవుడికి మాత్రమే చేస్తాం. అంత పవిత్రమైనటువంటి వృత్తిలో ఉండేటువంటి వాడు నా కులమే బాగుండాలి, నా మతమే బాగుండాలి అనుకుంటే అంత అది పవిత్రమైనటువంటి స్థానమే కాదని చెప్తా. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటున్నారు. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థనలు చేసుకొని వాళ్ళు పూజలు చేసుకున్నంత కాలం మన వాళ్ళు ఎవ్వరు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాన్న. ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాళ్ళది ఉంది, వేల సంవత్సరాల నుంచి. మన ధర్మం అంతకంటే ఇంకా ముందు నుంచి ఉంది. వాళ్ళది 2000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కదా. ఇప్పుడు క్రీస్తు పూర్వంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక దేవుణ్ణి ఆరాధించారుగా. ఏ దేవుణ్ణి ఆరాధించారు? మరి అప్పుడు క్రీస్తు లేడు కదా, ఏదో ఒక దేవుణ్ణి ఆరాధించారు కదా. అంత ముందున్న దేవుళ్ళు ఎవరు? మరి మన హిందూ దేవుళ్ళేగా. అవునా? ఇప్పుడు ఆయన పుట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు బిఫోర్ సాయిబాబా, ఆఫ్టర్ సాయిబాబా అన్నట్టు ఉంటుంది. అవునా? సాయిబాబా కలియుగానికి సంబంధించినటువంటి ఒక ఒక అవధూత, ఒక గురువు అనుకుంటున్నారు. నేనైతే వాటి జోరుకు కూడా పోను, అసలు ఆ దేవాలయాల జోరుకు కూడా పోను నేను. ఇప్పుడు నిజంగానే సాయిబాబా దేవాలయం హిందూ దేవాలయమా, హిందూ దేవాలయమా? ఇది సందేహంగానే మారింది. కాదు, గవర్నమెంటే కన్ఫర్మ్ చేసి చెబుతుంది కదా, ఎండోమెంటే. సాయిబాబా గుడిని ఎండోమెంట్లో చేర్చుకోదు. ఒక వినాయకుడు, దత్తాత్రేయ స్వామి వారు ప్రతిష్ఠ జరుగుంటే మాత్రం తీసుకెళ్తుంది. అప్పుడు హిందూ దేవుళ్ళు కాబట్టి. కేవలం సాయిబాబా ఒక్కడే ఉంటే మీరు చూడండి, సాయిబాబా గుళ్ళలో చాలా వరకు వినాయకుడి విగ్రహం మూవబుల్గానే ఉంటుంది, కానీ ప్రతిష్ఠ చేసి ఉండదు. మూవబుల్ రోజు పెట్టి అభిషేకం చేసి తీసుకోవటం, అవునా? అంతేగాని ప్రతిష్ఠ చేసి ఉంచారు. కొన్ని చోట్ల ఉన్నాయి. అలా ప్రతిష్ఠ చేస్తే ఎండోమెంట్ తీసుకుంటుంది, అది హిందూ దేవాలయం అని. మన గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసినట్టే కదా, అవునా? అలా విగ్రహం ప్రతిష్ట లేకుండా మామూలుగా ఉందనుకోండి, వినాయకుడు ఏదో ఒక దేవుడిది, ఎండోమెంట్ తీసుకోదు, ప్రతిష్ఠ చేస్తేనే తీసుకుంటుంది. అలాంటప్పుడు అది హిందూ దేవాలయం ఎందుకు అవుతుంది? కాదుగా. బిఫోర్ సాయిబాబా, ఆఫ్టర్ సాయిబాబా అనుకుందాం. మరి బిఫోర్ సాయిబాబా ఇంకా దేవుళ్ళు ఉన్నారుగా, మన వాళ్ళు పూజలు చేస్తున్న ధర్మాలు ఉన్నాయిగా. భగవద్గీత సాయిబాబా తర్వాత పుట్టిందా? లేదుగా, అంత ముందే పుట్టిందిగా భగవద్గీత అనేది. మరి ఆయన కూడా ఒక రకమైనటువంటి ఒక శక్తి, లైక్ జీసస్ కూడా అదే చెప్తాను నేను. మీరు నమ్మేటువంటి శక్తి ఆయన, అంతే. దానికి బిఫోర్ ఇంకోటి లేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు, అసలు పద్ధతే కాదు అది. ఇప్పుడు నిజంగా నాన్న, ఇన్ని 2000 సంవత్సరాల క్రితం నుంచి యేసు వచ్చాడు, బాగానే ఉంది. 2000 సంవత్సరాల క్రితమే దేవాలయాలు ఉన్నాయి, ఇప్పటికీ కట్టిన దేవాలయాలు ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఒక 4000 సంవత్సరాల నుండి హిందూ ధర్మం ఉంది అనేది ఉంది కదా. మరి దేవాలయాలు ఉన్నాయి కదా, రామ వారధి ఉన్నది కదా,
రాముడు లంకకు పోయేటప్పుడు వారధి కట్టినప్పుడు వానరులతో సహాయంతో కట్టిన వారధి అయితే ఉంది కదా, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా. మరి ద్వారకా ఉంది కదా ద్వాపర యుగంలోది, అవునా? సముద్రంలో మునిగి ఉంది, దాన్ని బయట తీయాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుందిగా, మంచి ప్రయత్నం జరుగుతుందిగా. మరి అంతకుముందు దేవుళ్ళు ఉన్నారుగా. సో మీరు కూడా అంతకుముందు ఇదే దేవుళ్ళని ఆరాధన చేసినట్టు కదా. ఆ తర్వాత ఏదో కొత్తగా ఒక ఆయన వచ్చాడు, ఆయన మీరు నమ్మారు, మీరు దేవుడు అనుకోండి తప్పు అని చెప్పడల్లా. మా దేవుడే దేవుడు అంటే మాత్రం తప్పు అని చెప్తా. మీ దేవుడు మీకున్నాడు, మీరు నమస్కారం చేసుకోండి. హిందువులు దాంట్లోకి వస్తున్నారా, వాళ్ళ దాంట్లో నుంచి హిందువుల్లోకి వస్తున్నారా, ఇది తీసి పక్కన పెడితే మీరు ఒక దేవుడిని నమ్మారు, ఆ దేవుడిని ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు ఏ రకమైనటువంటి తప్పు లేదు దాంట్లో. ఇప్పుడు సాయిబాబాని నమ్మేవాడు కొంతమంది ఉంటారు, యేసుక్రీస్తుని నమ్మేవాడు కొంతమంది ఉంటారు, అల్లాని నమ్మేవాడు కొంతమంది ఉంటారు. అంతేగాని మా దేవుడే దేవుడు, మీ దేవుడు దేవుడే కాదు, మీ దేవుడు నమ్ముకుంటే అసలు అది సాతాను, సైతాను, ఆయన దయ్యం, ఆయనకి నైవేద్యం పెడితే తినకూడదు. ఇది ఇక్కడ ముఖ్యంగా అదే చెప్తా. మన వాళ్ళేమో చర్చిలకు వెళ్ళి నమస్కారాలు చేస్తారు, మసీదులకు వెళ్ళి చక్కగా ఇఫ్తారు విందులు తినేసి వస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి దరిద్రపు కొట్టు వెధవలు ఎవరంటే హిందువులే. హిందుస్థాన్, ఇప్పుడు మీకు పాకిస్తాన్లో ఉన్న ముషారఫ్ అయినా సరే ఇండియా గురించి మాట్లాడాలంటే హిందుస్థాన్ కా అనాల్సిందే, అవునా? మరి హిందుస్థాన్ అంటే హిందువుల స్థానం అని చెప్పి చూస్తున్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు పాటించకుండా పక్కవాడిది కూడా అబ్బా మనం కరెక్టే, మనం కరెక్ట్, మనం భాయ్ భాయ్. ఏం భాయ్ భాయ్? భాయ్ భాయ్ అంటేనే కదా అప్పట్లో ఔరంగజేబు వీళ్ళందరూ కూడా కౌగిలించుకొని మరి చంపేసింది జనాల్ని. మరి భాయ్ అనేవాడు ఎట్లా చంపుతాడు? చంపడిగా, అవునా? ఇక్కడ నిన్న ఒకడు చెబుతున్నాడు, చిన్న పిల్లవాడు 12 ఏళ్ళ వాడు, మేము కొన్ని రోజుల తర్వాత మా ఆధిక్యత పెరుగుతుంది, భారతదేశంలో ఉన్న మొట్టమొదటిగా అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూలగొట్టేస్తాం, భారతదేశంలోనే హిందూ దేవాలయాలు లేకుండా మొత్తం వినాశనం చేస్తామని చెప్పి ఒక చిన్న 12 ఏళ్ళ కుర్రవాడు చెప్తూ ఉంటే ముస్లిం అబ్బాయి పక్కనున్న మన ఎదవరేమో నవ్వుతున్నారు. అక్కడ ఉండే ఆ యాంకర్ ఎవరు ఉన్నాడు, ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నాడు వినండి అని చెప్పి మైక్ పట్టుకొని చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక్క పాయింట్ గురుగారు, ఇప్పుడు క్రిస్టియన్స్ మా దేవుడు గొప్ప, సో మా దేవుని నమ్మండి, మా దేవుని నమ్మితే స్వర్గానికి పోతారు అని వాళ్ళ వర్షన్ వాళ్ళు చాటింపు చేసుకుంటున్నారు. సో ముస్లిమ్స్ ఉన్నారు, మా దేవుడే గొప్ప, అల్లానే గొప్ప, నమ్మండి, మొక్కండి అని వాళ్ళు చెప్తున్నారు. మరి హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు, హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మం యొక్క విలువల్ని చాటి చెప్పే అవసరం ఉంది కదా, ఎందుకు చెప్పట్లేదు మరి? అదే కదా నాన్న, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ముస్లిం కుర్రవాడు 12 ఏళ్ళ కుర్రవాడు ఆ మాట మాట్లాడాడని నన్ను తీసుకెళ్ళి ఏం చేయాలి, చంప పగల కొట్టి కూర్చోబెట్టాలి వాడిని. ఇదే మాట ఒక హిందువు భారతదేశంలో ఉన్న ఒక చర్చిను కూలుస్తాను, ఒక మసీదును కూలుస్తాను చెప్పమనండి, చెప్తారా? వెంటనే వాడి మీద ఏదో కేసు ఇదవుతుంది. హిందూ మాట ఇక్కడ గత 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక దరిద్రమైనటువంటి ఒక పరిపాలనలో చిక్కుకొని పోయి హిందువులు బలహీనమైపోతున్నారు, మానసికంగా, శారీరకంగా, అంతేకాకుండా ఆర్థికంగా, జనాభా పరంగా. హిందువుల గురించి ఎక్కడ గొప్పగా లేదు దేంట్లో. మీకు చదువుకున్న పాఠాలు ఒక్క పాఠంలో హిందువుల గురించి ఏమైనా గొప్పగా ఎక్కడ రాసిపెట్టిందా? ఎంతసేపటికి ఔరంగజేబు అది చేశాడు, తాజ్మహల్ ఒకటి కట్టాడు, వాడి పెళ్ళాన్ని చచ్చిపోతే వాడి పెళ్ళాం కోసం కట్టిన దాన్ని కూడా మళ్ళీ తాజ్మహల్ అని చెప్పి దాన్ని ఒక పెద్ద దీనిలాగా చేశారు. అసలు అది కూడా తాజ్మహల్ కాదనే చెప్తాను, అది తేజోమహల్, ఈశ్వర ఆలయం అది. దాన్ని పూడ్చిపెట్టడానికి కూడా తాజ్మహల్ కట్టాడు అక్కడ. తేజోమహల్, నాట్ తాజ్మహల్. మరి మక్కాకు పోతున్నారు కదా అందరూ, మక్కాలో అక్కడ ఉన్న ముట్టుకొని వచ్చే ఇదేంటి మరి? లింగమే కదా, శివలింగమే కదా మరి. మరి చూడండి ఒకసారి, మక్కాలో అందరూ మొత్తం పెద్ద డేరా వేసి ఉంటుంది దానికి. ఇక్కడందరూ పెద్ద డేరా బాబాలే ఒక మాట చెప్పాలంటే. ఆ డేరా వేసి ఉంటుంది, ఒక రాయి మాత్రం బయటికి కొద్ది కనబడుతుంటుంది, దాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకొని వస్తారు. అసలు మీకు అల్లాకి స్వరూపమే లేదు అనుకుంటున్నప్పుడు అక్కడ రాయి దేనికి మరి? అది లింగం అంటారా? శివలింగం పక్క. ఎవరైనా మన హిందువులు వెళ్ళారంటే, మామూలుగా ముస్లిమ్స్ ఏంటంటే అసలు వెళ్ళని ఒక్కసారైనా వెళ్ళాలి మక్కా అనేసి వెళ్తూ ఉంటారు లైఫ్ ఎండింగ్ వరకు. మరి అది లింగం అయినప్పుడు హిందువులు ఎవరైనా ప్రయత్నం చేశారా వెళ్ళటానికి? మన వాళ్ళు రానివ్వరు కదా, మనలో ఉన్న దరిద్రం అదే కదా, మన వాళ్ళని రానివ్వరు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి కాబట్టి కొంతవరకు ఇంకా మన దేవాలయాలు భూముల్లో దాగున్నవి, మసీదులు చాటును దాగున్నవి, చర్చిలు చాటును దాగున్నవి, ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు అంటుంటారు, నాన్న
క్రిస్టియన్స్ అంటరాంతనంగా ఇది చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్తారు. మరి గోవాలో 25,000 మంది బ్రాహ్మణులు ఊచకొత్తకు వస్తే ఏం మాట్లాడారు నాన్న? మరి గోవాలో చర్చిలు మొత్తం ఎందుకు వచ్చినాయి? మీకు లతా మంగేష్కర్ గారు తెలుసు కదా, సింగర్ ఉన్నారు కదా పెద్ద ఆవిడ, ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆవిడ గోవాలో ఉన్న మంగేష్కర్ దేవాలయం దగ్గరలో సమీపంలో ఆవిడ జన్మనెత్తింది, అందుకని ఆవిడ పేరు లతా మంగేష్కర్ అని పెట్టారు. మరి ఇప్పుడు ఆ శివాలయం ఎక్కడుంది? అంటే కూలగొట్టేశారా మొత్తం? అవి కూడా చర్చిలు అయిపోయినాయి. గోవాలో ఎక్కడ చూసినా చర్చిలే, ఇంకేముంటాయి? దేవాలయాలు ఉండవు. అంటే ఒకప్పుడు ఉండేవి. కాశీలో విశ్వనాథ దేవాలయం ఉంది నాన్న, ఉంది. అక్కడ ఎవడైనా పాపం చేయడానికి ముందుకు వస్తాడా? ధైర్యం చేస్తాడా? లేదు. పాపాలు చేయడానికి గోవాకి వెళ్తుంటారు కదా, అవునా కదా? మరి పాపాల దేవుడు వాడా వీడా? అది తేల్చుకోవాల్సింది, ఆలోచించాల్సింది ప్రజల గురువు, అవునా కదా? మరి కాశ్మీర్లో ఎంతమంది హిందువులను ఊచుకోతూ వచ్చారు? మొన్న బంగ్లాదేశ్, నిజంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఒక్కసారి భారతదేశ జనాభా హిందువులందరినీ బంగ్లాదేశ్ పంపిస్తే ఒక్కసారి కరెక్ట్ ఏం చేయాలో చేసి వస్తారు. అంత ధైర్యం లేదు, కోల్పోతున్నారు అని అన్నారు. మరి హిందువుల ఐక్యత చాటుకోవాలి కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ లో చూసుకున్నా, ముస్లిమ్స్ లో చూసుకున్నా వాళ్ళ ఐక్యత అనేది కనిపిస్తుంది బయటకి. ఎందుకు హిందువులు మరి ఇంత గొప్ప ధర్మాన్ని పెట్టుకొని ఎందుకు ఆ ఐక్యతను చూయించారు? మన పక్కనోడు చెడిపోతుంటే చూసి నవ్వుతారే తప్పితే సరిగ్గా వాళ్ళని సెటరేట్ చేసే ప్రయత్నము చేయరు, మనవాడు అని దగ్గరికి తీసుకు. అదే నన్ను వచ్చిన ఇదేంటంటే నేను ఇందాక చెప్పింది అదే, స్వాతంత్రానికి వచ్చినప్పటి నుంచి ఎంతసేపటికి వాళ్ళు బలహీన వర్గాలని చెప్పి కొన్ని వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళని బలంగా తయారు చేసుకుంటూ వచ్చారు. కానీ అసలు ఏదైతే ధర్మం, ఏదైతే ఒక జాతి పుట్టిందో ఆ జాతికి ప్రాధాన్యత తగ్గించుకుంటూ వచ్చారు నిదానంగా. దాంట్లో సింపుల్గా ఒక మాట చెప్తా, అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఒకరు మొద్దు, ఇద్దరు హద్దు, ఆపై అసలే వద్దు, కేవలం హిందువులకు మాత్రమే. మరి ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఒక్కొక్కడు 10 మందిని కనొచ్చు, రోడ్డు పక్కన సైకిల్ షాప్ పెట్టు.